జాబ్ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గెలవాలని కోరుకుంటున్నాను. ఆయన అయితే డెవలప్ చేస్తాడు, జాబ్లు సృష్టిస్తాడు, డెవలప్ చేస్తాడు. బాగాలేదన్న, అంటే ఏ విధంగా బాగాలేదు. ఐటీ అక్కడ ఏం జాబులు లేవు కదన్న, ఏం లేదు కదన్న, ఏం లేదన్న, ఏ డెవలప్మెంటే లేదు అసలు. అయినా హామీలు ఇచ్చేది ఏం లేదన్న. వాలంటీర్ వ్యవస్థను పట్టుకొని వాలంటీర్లు 50 ఇళ్ళకు ఒక వాలంటీర్ ఉన్నాడు. ఆ వాలంటీర్లను పట్టుకొని వాళ్ళందరితో ఓట్లు వేయించుకోవడానికి ఆ వాలంటీర్లు ఒక పార్టీ కార్యకర్తలా పనిచేస్తున్నారు కాబట్టి వాడికి ఒక హామీ ఇస్తున్నాడు అంతే. నేను ఏముందన్న, సేవ చేసేది ఏం లేదన్న. ఇప్పుడు ఇంట్లో ముసలి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి పింఛన్ ఇస్తున్నారు, రేషన్ షాపులు ఇంటికి వస్తున్నాయి, అది ఒకటే, దానికి మించి ఏం లేదు. సో దానివల్ల వాలంటీర్లు అయితే పార్టీ కార్యకర్తల్లా వర్క్ చేస్తున్నారు. సో వాళ్ళ నమ్మకం మీద మళ్ళీ గెలుస్తా అనే ధీమాలో జగన్ ఉన్నాడు అంతే. కానీ ఆయన చేసిన డెవలప్మెంట్ ఏం లేదు, జీరో డెవలప్మెంట్. డేటా కలెక్ట్ చేయడం అయితే కరెక్ట్ కాదు. మిస్బిహేవ్ చేస్తున్నారంటే దాని అర్థం అంటే వైఎస్ఆర్సీపీకి ఇస్తున్నారు. ఇప్పుడు టీడీపీ కార్యకర్తలు ఉంటారు, జనసేన కార్యకర్తలు ఉంటారు. వీళ్ళు జనసేన ఓటర్లు అనుకున్న వాళ్ళు, టీడీపీ ఓటర్లు అనుకున్న వాళ్ళు వాళ్ళ డేటా తీసిపోయి పార్టీకి ఇస్తారు. వాళ్ళు అది మిస్లీడ్ అని చెప్పేసి అంటున్నారు. కానీ అది మిస్లీడ్ అవ్వచ్చు, ఖచ్చితంగా అవుతుంది. ఇప్పుడు రీసెంట్ గా చూసుకుంటే ఒక్కొక్క పేరు మీద దాదాపు 30-40 ఓట్లు. రీసెంట్ గా కూడా సోషల్ మీడియాలో పోస్ట్ సన్నీలోని పేరు ఫోటో పెట్టుకొని ఆవిడ పేరు మీద దాదాపు 3000 ఓట్లు ఉన్నాయని చెప్పి బీజేపీ పురంధేశ్వరి గారు అనౌన్స్ చేశారు. అలాంటి దొంగ ఓట్లు క్రియేట్ చేయడానికి ఈ డేటా ఏమైనా ఉపయోగపడుతుంది అనుకున్నారా? అవుతుంది, ఖచ్చితంగా క్రియేట్ చేస్తారు, ఖచ్చితంగా. అంటే దీనివల్ల జగన్ గారికి ఖచ్చితంగా యూజే కదా, ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ప్లానే. దొంగ ఓటర్లు ఉన్నారు ఖచ్చితంగా, ఆంధ్రాలో దొంగ ఓటర్లు ఉన్నారు. అండ్ జెన్యూన్ ఓట్లు కూడా, టీడీపీ జెన్యూన్ ఓట్లు అనుకున్న వాళ్ళే కూడా తీసేసిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఖచ్చితంగా తీసేస్తున్నారు. అవును. టీడీపీకి ఎక్కువ బెనిఫిట్స్ ఉంటుంది, ఆంధ్ర పీపుల్స్ కూడా బెనిఫిట్ అని నా ఉద్దేశం. ఈ రెండు పార్టీలతో టీడీపీ కలిసింది కదా, అవును. వాళ్ళ ఓట్ షేర్ ఉపయోగించుకొని ఇది అధికారంలోకి రాగలుగుతుందా, లేకపోతే వీళ్ళ ఓట్ షేర్ ఉపయోగించుకొని ఆ పార్టీలు ఎదుగుతాయి అనుకుంటారు? యాక్చువల్గా జనసేనకి కొంచెం యూజే. ఎందుకంటే జనసేన పోటీ చేయడం వల్ల ఇండివిజువల్గా పోటీ చేస్తే ఇద్దరికి నష్టం జరిగింది, జగన్కి బెనిఫిట్ అవుతుంది. కాబట్టి జనసేన పవన్ కళ్యాణ్ మాత్రం ఎదగలేడు, రాజకీయంగా ఎదగలేడు. అదే రెండు అలయన్స్ అయితే జనసేన పార్టీ కూడా ఎదుగుదలకే కారణం అవుతుంది. ఎందుకంటే ఆయనకంటూ ఒక 4-5 సీట్లన్నా 21 సీట్లలో అట్లీస్ట్ ఒక 10 సీట్లు గెలిచినా నా పార్టీ తరఫున 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు అని చెప్పుకోవడానికి ఉంటుంది. అదే ఇండివిజువల్గా పోటీ చేస్తే ఆ 10 సీట్లలో 1 సీటు కూడా రాదు. సో అది నష్టమే కదా జనసేనకి.